లారెన్స్ బిష్నోయ్ ఇతను ఆల్రెడీ నేను ఒకసారి బయోగ్రఫీ కూడా మన ఛానల్లో డీటెయిల్గా చెప్పాను. హ్మ్. ఎందుకంటే మన దేశంలో 3 రకాల మత గ్యాంగులు ఉంటాయి. ఈ గ్యాంగుల్లో కూడా మతం ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది దావూద్ ఇబ్రహీం ముస్లిం డాను, చోటా రాజన్ హిందూ డాను. సో అలాగా ఇప్పుడు 3 రకాల గ్యాంగులు ఏంటంటే, ఒకటి హిందూ డాన్లు ఉన్నారు, ముస్లిం డాన్లు ఉన్నారు, మూడవది సిక్ డాన్లు ఉన్నారు, ఖలిస్తాన్ పేరుతో డాన్లు ఉన్నారు. ఇండియాలో ఏం చేస్తారంటే, ముఖ్యంగా బీజేపీ గవర్నమెంటు హిందూ డాన్లకి సపోర్ట్ చేస్తుంది ఇండైరెక్ట్గా. అంటే ముస్లిం డాన్లను నాశనం చేయడానికి హిందూ డాన్లను ఉపయోగించదు. ఈ హిందూ డాన్లకి దేశభక్తి ఎక్కువ. అంటే దేశభక్తి అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇక్కడ కూడా నయీం ముస్లిం అయినప్పటికీ అతను నయీము దేశభక్తుడు అనమాట. అతనికి ముస్లిం ఆర్గనైజేషన్స్ అంటే, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అంటే చాలా తీవ్రమైన కోపం. చాలామంది టెర్రరిస్టులని నయీం పట్టించాడు. వాళ్ళకి పాకిస్తాన్లోకి వెళ్ళి కాలాముద్దీన్ పేరుతో ట్రైనప్ కూడా అయ్యొచ్చాడు నయీం. అయ్యొచ్చి ఆ గ్యాంగుల్లోకి తన మనుషుల్ని పంపించి చేర్పించి వాళ్ళని చాలామందిని పట్టించాడు అనమాట. అలాగే ఉపయోగపడ్డాడు నయీం. సో అలాగా ఈ ఒక గ్యాంగ్కి ఇంకొక గ్యాంగ్ రైవలరీ ఉంటుంది కాబట్టి దీంట్లో మత కోణాన్ని చొప్పించి ఆ గ్యాంగ్ని పట్టుకోవాలంటే ఈ గ్యాంగ్ని ఉపయోగించుకుంటుంది గవర్నమెంట్. అలాగా ఇప్పుడు ఏంటంటే, ఈ బిష్నోయ్, లారెన్స్ బిష్నోయ్, నిజానికి తనకి పెద్ద ఏజ్ లేదు, 32 ఇయర్సే. ఇతను పుట్టింది 93 ఫిబ్రవరి 12వ తేదీ పుట్టాడు. ఇతను ఏంటంటే, ఇతను అంటే బ్రీఫ్గా చెప్తాను డీటెయిల్ కాకుండా. ఇతను ఫజిల్కా డిస్ట్రిక్ట్ అనమాట, హర్యానాలో బల్కరాన్ బ్రార్ అంటారు, అక్కడ పుట్టాడు. వీళ్ళ నాన్న కానిస్టేబుల్. మనకి దావూద్ ఇబ్రహీం వాళ్ళ ఫాదర్ కూడా కానిస్టేబుల్, వీళ్ళ నాన్న కూడా కానిస్టేబుల్. అయితే ఆ తర్వాత 97లో అతను జాబ్ వదిలేసి వచ్చి వ్యవసాయం చేసుకున్నాడు. కొంత మంచి ధనిక రైతు అని చెప్పచ్చు, వాళ్ళకి భూమి అవన్నీ బాగుంది. ఈ అబ్బాయి చిన్నప్పుడే 9వ క్లాస్ ఆ టైంకే గుర్రం మీద వెళ్ళేవాడు, మంచి బుల్లెట్లో వెళ్ళేవాడు. అప్పటికే ఫ్యాషనబుల్గా చాలా స్టైలైజ్డ్గా ఉండేవాడు అనమాట. అంటే ఒక రకమైన చైల్డ్ ప్రాడేజీ అని చెప్పచ్చు. వాడికి చిన్నప్పుడే బాగా నాలెడ్జ్ కానీ, డైనమిజం కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ అప్పటి నుంచే ఉన్నాయి. తర్వాత అతను డిఏవి కాలేజ్ అని అక్కడ చదివాడు, బిఏ చదివాడు. దాని తర్వాత పంజాబ్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేరాడు. ఈ ఎల్ఎల్బి చేరినప్పుడు ఏమైందంటే, స్టూడెంట్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాడు. ఆల్రెడీ వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, డైనమిజం ఉంది, నాలెడ్జ్ ఉంది, అందం ఉంది, హ్యాండ్సమ్గా ఉంటాడు. సో నేచురల్గానే ఆ కుర్రవాళ్ళందరూ ఇతను చుట్టూ చేరడం మొదలుపెట్టారు. వాళ్ళకంతా ఖర్చు పెట్టడం, వాళ్ళని చూసుకోవడం. ఇలాగ కాలేజీలో స్టూడెంట్ పాలిటిక్స్లో ఉండి స్టూడెంట్ లీడర్గా ఎదుగుతూ వచ్చాడు. ఆ టైంలో ఇతనికి కొన్ని గ్యాంగులు పరిచయం అయినాయి. గోల్డీ బ్రార్ గ్యాంగు, తర్వాత మన అసీం బాబా గ్యాంగ్, వీళ్ళు పరిచయం అయ్యారు. ఎప్పుడైతే వీళ్ళు పరిచయం అయ్యారో మెల్లగా వీళ్ళు ఏం చేశారంటే, ఇతర మనకు శివాలో ఎట్లయితే స్టూడెంట్ లీడర్ నుంచి ఆ సిటీని తన కంట్రోల్లో పెట్టుకునే స్థాయికి నాగార్జున క్యారెక్టర్, శివ క్యారెక్టర్ ఎట్లా ఎదిగిందో, ఇతను కూడా ఏం చేశాడంటే, స్టూడెంట్గా ఉండి యూనివర్సిటీలో ఉండి మెల్లగా నగరంలో పంజాబు దీంట్లో అంతా ఎంటర్ అయిపోయి మున్సిపల్ లీడర్ ఎవరు ఉండాలి, ఇంకొకరు ఎవరు ఉండాలి అని డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే కిడ్నాపులు చేయడం, హత్యలు చేయడం, ఈ దీంట్లోకి ఎక్స్టార్షన్ వెళ్ళడం. అంటే 17 ఏళ్ల వయసులోనే ఇతను గ్యాంగ్స్టర్గా ఎదిగిపోయాడు. చాలా అంటే ఇది మరి ఇంతవరకు ఎందుకు ఇతని మీద సినిమాలు తెలియదు కానీ బ్రహ్మాండమైన హాలీవుడ్ రేంజ్ సినిమా తీయచ్చు అనమాట ఇతని మీద. సో వెళ్ళిపోయాడు. అలాగా ఇతను అతి తక్కువ టైంలో, అంటే 2010 తర్వాత ఇతను చాలా వేగంగా చాలా పెద్ద స్థాయి లీడర్గా ఎదిగిపోయాడు. ఇతను గోల్డీ బ్రార్ అంటారు. గోల్డీ బ్రార్ ఏమో ఇంటర్నేషనల్ స్థాయి గ్యాంగ్స్టరు, ఇతనేమో ఇండియా వైజ్గా ఇతను చూసుకుంటాడు. ఎవరు? లారెన్స్ బిష్నోయ్. అయితే ఏమైందంటే, ఇతని మీద ఎప్పుడైతే ఇతను గ్యాంగ్స్టర్కి ఎదుగుతూ వచ్చాడో కేసులు కూడా పెరుగుతూ వచ్చాయి. మర్డర్ కేసులు ఇవన్నీ పెరుగుతాయి. 2014లో ఇతను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి రకరకాల జైల్లో ఉన్నాడు. ఇంకోటి ప్రజెంట్ అయితే అతను తిహార్ జైల్లో ఉన్నాడు. ఇంకోటి ఇతని స్పెషాలిటీ ఏమంటే, జైల్లో ఉండే గ్యాంగుల్ని నడపడం, మెయింటైన్ చేయడం. ఇది ఎలా సాధ్యమనేది చాలామంది అనుకుంటారు. నిజానికి చాలామంది కూడా జైళ్ళల్లో ఉండే నడిపారు ఇంతకుముందు కూడా, కానీ ఇతను బాగా ఆర్గనైజ్డ్గా నడుపుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే, ఇతను హిందువు కావడం. బిష్నోయ్ అనేది ఒక తెగ అనమాట. అంటే హిందువుల్లో ఒక వాళ్ళకి ఏంటంటే, అక్కడే మనకి సల్మాన్ ఖాన్ విషయం కూడా ఎందుకు వచ్చిందంటే, ఈ బిష్నోయ్లకి ఆరాధ్య జంతువు వచ్చి బ్లాక్ బక్ అంటారు, కృష్ణ జింక అంటాం తెలుగులో.
ఆ బ్లాక్ బక్ని ఇతను 98లో పోయి చంపేసి వచ్చాడు, వేటాడాడు. ఇతనికి తెలియదు ఇవన్నీ. సల్మాన్ ఖాన్కి ఇది ఎవరికో పవిత్రమైన జింక అవి అని తెలియదు. ఏదో సరదాగా షూటింగ్ ఉంది, ఆ షూటింగ్లో భాగంగా ఈ షూటింగ్ చేసి వచ్చాడు అతను. అప్పుడేమో వాళ్ళందరూ హర్ట్ అయ్యారు. వాళ్ళకి వేటాడడం నిషేధం అనమాట. అందుకని ఇతను కూడా పగబట్టాడు. నిజానికి ఇతను సల్మాన్ ఖాన్ వేటాడినప్పుడు ఇతనికి వయసు ఎంత 5 ఏళ్ళు. అప్పటికేం తెలియదు. కానీ పెద్దోడైనాక వీడిని కానీ టార్గెట్ చేస్తే మనం ఫేమస్ అవ్వచ్చు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. అందుకని ఈ సాగు చెప్పి నేను సల్మాన్ ఖాన్ చంపుతానని తిరుగుతున్నాడు, బెదిరిస్తున్నాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటున్నాడు. సో ఆల్రెడీ సల్మాన్ అటాక్ చేసినట్టున్నారు కదా. అటాక్ చేశారు, దగ్గరికి వెళ్ళారు, అటాక్ చేశారు. కానీ అతను దగ్గరికి వెళ్ళాలి, ఇంటి దగ్గరికి వెళ్ళి అటాక్ చేశారు. ఏదేమైనా సల్మాన్ ఖాన్ అయితే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాడు, గవర్నమెంట్ది ఉన్నప్పటికి కూడా, ఎందుకంటే నమ్మలేమని. సో అట్లా ఇతను ఎందుకు గవర్నమెంట్ ఇప్పటివరకు ఎంకరేజ్ చేస్తూ వచ్చిందంటే, ఇతను ఖలిస్తానీ ఉద్యమాన్ని దెబ్బతీస్తున్నాడు. ఖలిస్తానీ ఉద్యమకారుల్ని చంపడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హర్దీప్ సింగ్ నిజ్జర్ అని కెనడాలో చంపారు ఆ మధ్య. అతన్ని చంపింది కూడా వీళ్ళే అని ఒక టాక్. అంటే ఎక్కడైనా ఇతర దేశాల్లో ఉండే టెర్రరిస్టులని చంపడానికి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళని ఉపయోగించుకుంటుంది.